వైఫై వాడొద్దు, ఛార్జింగ్ కూడా పెట్టొద్దు, పర్సనల్ ఫోన్లో అసలు తీసుకెళ్ళొద్దు. ఇవి చైనా పర్యటనలో అమెరికా తీసుకున్న జాగ్రత్తలు. ఇవన్నీ జాగ్రత్తలు అంటే కంటే కూడా ఇవి భయాలంటే నిజమేనేమో. ఈ స్థాయిలో అమెరికా అధికారులు అలర్ట్లో ఉన్నారట చైనా పర్యటనలో. చైనాపై వాళ్లకు ఎందుకింత అనుమానం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఒక యూఎస్బీ పోర్ట్ వల్లే దేశ రహస్యాలు బయటకు వెళ్తాయా? వైఫై కనెక్షన్ వల్ల అమెరికా భద్రత ప్రమాదంలో పడుతుందా? అమెరికా చైనాను చూసి ఎందుకు అంత భయపడుతోంది? ఈ డీటెయిల్డ్గా వీడియోలో చూద్దాం, చివరి వరకు చూడండి. అయితే 3 రోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన నేతృత్వంలోని బృందం చైనాకు వెళ్ళింది. చాలా కాలం తర్వాత జరిగినటువంటి ఈ హై లెవెల్ పర్యటనలో ట్రంప్ టీం తీసుకున్న డిజిటల్ సెక్యూరిటీ జాగ్రత్తలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అసలు చైనా విషయంలో అమెరికాకు ఉన్న అతిపెద్ద భయం ఏంటో తెలుసా? ఇన్ఫర్మేషన్. ఎస్, మీరు వింటుంది నిజమే, ఇన్ఫర్మేషనే అతిపెద్ద భయం. ఎందుకంటే ఒక దేశాధ్యక్షుడి ఫోన్ అయినా వారు వాడేటువంటి డిజిటల్ పరికరాల్లో దేశ భద్రతకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైన సమాచారం ఉంటుంది. అవేంటి? రహస్య చర్చలు జరిగే విషయం కానీ, లేకపోతే రక్షణ వ్యూహాలు కానీ, ఇంటెలిజెన్స్ వివరాలు కానీ, మిలిటరీ కమ్యూనికేషన్ సంబంధించిన అంశాలు కానీ, వ్యాపార ఒప్పందాలు కానీ, ఇలా ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి అత్యంత చాలా కీలకమైన సమాచారం ఒక డివైస్లో ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటైనా ప్రత్యర్థి దేశం చేతికి వెళ్ళినా అది యుద్ధంతో సమానమని అమెరికా భావిస్తోంది. అందుకే చైనాలోని ప్రతి డిజిటల్ పరికరాన్ని అమెరికా అనుమానంతో చూస్తోంది. బయటకి 2 దేశాల ప్రతినిధులు హ్యాండ్ షేక్లు చేసుకుంటున్నా లోపల మాత్రం ఎవరికి వారు భయపడిపోతున్నారు. చైనా ఎప్పుడు మన డేటాని టార్గెట్ చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయపడితే, ఆ టెన్షన్లో ఉంటే, ఇటు అధికారులు అంతా కూడా అదే పనిలో ఉంటే, అందుకే చైనా గడ్డపై అడుగు పెట్టే ముందు తమ పర్సనల్ స్మార్ట్ ఫోన్లను, ల్యాప్టాప్లని, ట్యాబ్లెట్స్ని అన్నిటినీ అమెరికాలోనే వదిలేసి వచ్చారట అటు అధ్యక్షుడు కానీ, అమెరికాకు సంబంధించి ఆయనతో పాటుగా వచ్చినటువంటి అధికారులు కానీ. వాటికి బదులుగా కేవలం అత్యవసర ఫీచర్లు మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేక డివైజెస్ని ఉపయోగిస్తున్నారట. చైనాలో అడుగుపెట్టిన క్షణం నుంచి వాళ్ళ ప్రతి అడుగు, ప్రతి డిజిటల్ కదలిక నిఘా కంట్లో ఉంచడానికి వారంతా సిద్ధమైపోయారు. సో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మాకు సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు చైనా కంట్రోల్లో ఉండబోతోంది, ప్రతి నిఘా మా మీద ఉండబోతుంది అనేది అమెరికా భయపడుతున్న మాట. అందుకే క్లౌడ్ డేటా లేదా కాంటాక్ట్ లిస్ట్ లేదు. అటు క్లౌడ్ డేటా లేదు, కాంటాక్ట్ లిస్ట్ కూడా లేదు. చివరకు పర్సనల్ మెసేజింగ్ యాప్స్ కూడా వాడట్లేదు అమెరికాకు సంబంధించినటువంటి అధికారులు. ఇక మనలో చాలామందికి హోటల్ వైఫై అంటే ఫ్రీ ఇంటర్నెట్ మాత్రమే, కానీ అమెరికా దాన్ని సెక్యూరిటీ రిస్క్గా చూస్తోంది. ఎందుకంటే ఒకసారి పబ్లిక్ నెట్వర్క్కి కనెక్ట్ అయితే డేటా ట్రాఫిక్ని ట్రాక్ చేసే అవకాశం ఉంటుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రతినిధులు, రక్షణ అధికారులు, భారీ కంపెనీల బాస్ల డివైజుల్లో హైలీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకే అమెరికా అధికారులు చైనా పబ్లిక్ వైఫైలని పూర్తిగా దూరం పెట్టేసింది. ఇకపోతే అమెరికా అధికారుల్లో మరో భయం ఏంటంటే, మొబైల్ ఛార్జింగ్ పెట్టినా హ్యాక్ అవుతుందా అనేటువంటి భయం. అయితే ఇప్పుడు అమెరికాను ఎక్కువగా భయపెడుతోంది ఈ అంశమే. దీన్నే జ్యూఎస్ జాకింగ్ అంటారు. యూఎస్బీ పోర్ట్ బయటకు చూస్తే సాధారణ ఛార్జర్లా కనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల డేటా ట్రాన్స్ఫర్ వ్యవస్థ కూడా ఉంటుంది. ఫోన్లో ఫోటోలు, పాస్వర్డ్స్, ఈమెయిల్స్, బ్యాంకింగ్ సమాచారం, లొకేషన్ డేటా ఇవన్నీ కాపీ అయ్యే ప్రమాదం కూడా ఉందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. అందుకే అమెరికా అధికారులు తమతో పాటుగా ప్రత్యేక ఛార్జర్లను కూడా, పవర్ బ్యాంకులను కూడా తీసుకెళ్లారట. వాటిని మాత్రం ఉపయోగిస్తున్నారట. ఇక పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ కీలక చర్చల కోసం అమెరికా SCIF అనేటువంటి ప్రత్యేక గదులను ఉపయోగించింది. SCIF అంటే సెన్సిటివ్ కంపార్ట్మెంటెడ్ ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ. ఈ గదుల్లో బయటి సిగ్నల్స్ లోపలికి కూడా రాలేవు, లోపల మాటలు బయటికి వెళ్ళవు, ఎలక్ట్రానిక్ నిఘా పనిచేయరు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ గదుల్లో ఇవి ఒకటిగా భావిస్తారు. అందుకే ట్రంప్ బృందం చైనాతో కీలక సమావేశాల కోసం ఇటువంటి రూమ్స్ని ఎంచుకుంది. ఇక అమెరికాకు చైనాపై ఈ అనుమానం కొత్తదేమీ కాదు. ఇప్పటికే చైనా టెక్నాలజీ కంపెనీలపై అమెరికా చాలా కాలంగా అనుమానం వ్యక్తం చేస్తోంది. అందులో ముఖ్యంగా హువాయి 5G పరికరాల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే హువాయి పరికరాల ద్వారా సున్నితమైనటువంటి డేటాను చైనాకు వెళ్లే ప్రమాదం ఉందని అమెరికా ఆరోపించింది. అందుకే అమెరికాతో పాటు బ్రిటన్, ఆస్ట్రేలియా సహా
చాలా వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఈ హువాయి పైన ఆంక్షలు విధించాయి. అప్పటి నుంచే చైనా టెక్నాలజీ విషయంలో అమెరికా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇక హువాయి తర్వాత అమెరికా అనుమానాన్ని మరింత పెంచింది మరో అంశం ఏంటంటే టిక్టాక్ ద్వారా యూజర్ల డేటా చైనాకు వెళ్తుందని, ఇది భద్రతకి ప్రమాదం అని అమెరికా ఆరోపించింది. అందుకే టిక్టాక్పై నిషేధం నుంచి డేటా నియంత్రణ వరకు అమెరికా నిర్ణయాలు తీసుకుంది. చాలా పెద్ద మొత్తంలో ఆంక్షలు జారీ చేసింది. ఇక మరింత డిజిటల్ అనుమానాలు ఎలా ఉన్నాయనంటే చైనా స్పై బెలూన్ వివాదం. కొన్నేళ్ల క్రితం అమెరికా ఆకాశంలో కనిపించిన చైనా బెలూన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిఘా కోసం చైనా ఈ బెలూన్ని పంపిందని అమెరికా ఆరోపించింది. చైనా మాత్రం అది సాధారణమైనటువంటి పరిశోధన బెలూన్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. కానీ ఈ ఘటన తర్వాత చైనాపై అమెరికా అనుమానం మరింత పెరిగిందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ట్రంప్ విషయానికి వస్తే చైనా పట్ల ఆయన ఎప్పటి నుంచో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా చైనాపై ట్రంప్ వైఖరిలో పెద్దగా ఎటువంటి మార్పు రాలేదు. ట్రేడ్ వార్ను మరింత తీవ్రతరం చేయడం, చైనా వస్తువులపై భారీగా టారిఫ్స్ పెంచడం, చైనా కంపెనీలపై ఆంక్షలు విధించడం వంటి నిర్ణయాలతో అమెరికా చైనా ఉద్రిక్తతని ట్రంప్ మరింతగా పెంచారని విశ్లేషకులు అంటున్నారు. ఇక చైనాపై ఈ భయం అనేది కేవలం ప్రభుత్వాల వరకే పరిమితం కాలేదు. ట్రంప్తో పాటు వెళ్ళినటువంటి భారీ కంపెనీల బాసులు కూడా ఇదే టెన్షన్లో ఉన్నారట. యాపిల్, బోయింగ్, బ్లాక్ రాక్ వంటి దిగ్గజ కంపెనీల దగ్గర $1 బిలియన్ వ్యాపార రహస్యాలు ఉంటాయి. కొత్త టెక్నాలజీల అభివృద్ధి నుంచి చిప్ డిజైన్ల, డిఫెన్స్కు సంబంధించినటువంటి ఒప్పందాలు, భవిష్యత్తు బిజినెస్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఎన్నో సున్నితమైన వివరాలు వారి డివైజెస్లో ఉన్నాయి. సో ఇలాంటి సమాచారం లీక్ అయితే కంపెనీలకే భారీ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆ కంపెనీ దిగ్గజాలు భావిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఆ కార్పొరేట్ ప్రపంచం కూడా చైనాలోనే డిజిటల్ జాగ్రత్తలు మరింతగా పెంచుతోంది. అమెరికా ఆరోపణలు చైనా మాత్రం పూర్తిగా ఖండిస్తోంది. ఇతర దేశాలపై నిఘా కార్యకలాపాలు నిర్వహించిందే అమెరికా అని ఎదురుదాడి చేస్తోంది చైనా. NSA, CIA వంటి అమెరికా నిఘా సంస్థలపై గతంలో వచ్చిన వివాదాలని కూడా గుర్తు చేసుకుంటోంది చైనా. ఇక రెండు అగ్రదేశాలపైకి చేతులు కలుపుతున్నాయి. కానీ లోపల మాత్రం ఒకరినొకరు తీవ్ర అనుమానాలతోనే చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు యుద్ధం అంటే బాంబులు, తుపాకులు, కానీ ఇప్పుడు అదే యుద్ధం అంటే డేటా చుట్టూ తిరిగేటువంటి అంశం. ఒకప్పుడు దేశాలు తమ సరిహద్దులు కాపాడుకునేవి, ఇప్పుడు సర్వర్లు డేటాను కాపాడుకునే పరిస్థితి కనబడుతోంది. ఇక ఒకప్పుడు యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు కొనుగోలు చేసేవి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలపైన వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తూ ఉన్నాయి. సో ఇదిలా కొనసాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పుడు ఒక USB పోర్ట్, వైఫై కనెక్షన్, ఆఖరికి ఫోన్ కాల్ కూడా ప్రపంచ దేశాలకి పెద్ద భయంగా మారిపోయాయి. ఇది కేవలం అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తత మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రపంచ డిజిటల్ కోల్డ్ వార్ వైపు వెళ్తుందన్న సంకేతమని అనలిస్టులు చెప్తున్నారు. ఒకప్పుడు ప్రపంచాన్ని బాంబులు, తుపాకులు భయపెట్టేవి, కానీ ఇప్పుడు అదే భయాన్ని డేటా కూడా సృష్టిస్తోంది. సో అమెరికా ఇది చైనాను చూసి భయపడమంటామా లేదు జాగ్రత్త పడమంటామా? సో అమెరికా ఆర్ చైనా, whom do you choose the best? మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తోంది? కామెంట్ చేయండి.